అప్పట్లో మెక్సికో తీరంలో బయటపడిన డూమ్స్డే ఫిష్ ని చూసి ప్రళయం వస్తుందని జనాలందరూ వణికిపోయారు. ఇప్పుడు ఆ డూమ్స్డే ఫిష్ రీసెంట్ గా మన ఇండియాలోనూ బయటపడింది. 2025 మే 29న తమిళనాడు తీరంలో సుమారుగా 30 ఫీట్ల పొడవున్న డూమ్స్డే ఫిష్ ఒకటి కనిపించింది. ఆ చేపని లేపడానికి 7గురు అవసరమయ్యారు. ఈ ఫిష్ ని డూమ్స్డే ఫిష్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ చేప ఎందుకంత వైరల్ అవుతోంది? ఈ చేప కనిపిస్తే ఏదైనా ప్రళయం జరుగుతుందా? ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ చేప పేరు ఓర్ ఫిష్. ఇది సముద్రం లోపల డీప్ సీ లో కనిపించే చేప. ఇది సముద్రంలో 1000 మీటర్ల లోతుల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఇది బయటకి కనిపించదు, కానీ కొన్ని సమయాల్లో ఇలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. దీన్ని డూమ్స్డే ఫిష్ అని పిలవడానికి గల కారణం ఏంటంటే, జపాన్ లో తీరం వెంబడి ఈ చేప కనిపిస్తే భూకంపం లేదా సునామీ రావడానికి సూచనగా భావిస్తారు. 2011లో జపాన్ లో వచ్చిన భూకంపానికి ముందు అక్కడ సముద్ర తీరంలో కొన్ని ఓర్ ఫిష్లు కనిపించాయని, ఆ తర్వాతనే భూకంపం వచ్చిందని, అందుకే ఆ చేప కనిపిస్తే అది రాబోయే ప్రళయానికి సూచిక అని జపాన్ ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. జపాన్ పౌరాణిక కథల్లో కూడా దీని గురించి ఉంటుంది. జపాన్ సముద్ర దేవుడు ప్రళయం రాబోయే ముందు ప్రజలకు తెలియజేయడానికి ఈ ఓర్ ఫిష్ ను తీరానికి పంపుతాడని జపాన్ ప్రజలు విశ్వసిస్తారు. ప్రళయం వచ్చే రోజును ఇంగ్లీష్ లో డూమ్స్డే అని పిలుస్తారు. ప్రళయానికి ముందు ఈ చేప కనిపిస్తుంది కాబట్టి దీన్ని డూమ్స్డే ఫిష్ అని పిలుస్తున్నారు. కానీ సైంటిస్టులు మాత్రం భూకంపాలు, సునామీలు రావడానికి ఈ ఓర్ ఫిష్ కనిపించడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఈ ఓర్ ఫిష్ లు డీప్ సీలో జీవిస్తాయి. 1000 మీటర్ల లోతుల్లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. పైగా అంత లోతుల్లోకి సన్లైట్ ఎక్కువగా వెళ్ళక ఆ ప్రదేశం అంతా చీకటితో నిండి ఉంటుంది. అంత లోతుల్లోనూ అంతటి ప్రెజర్ ని తట్టుకుని చీకట్లో జీవించే విధంగా దీని శరీర నిర్మాణం ఉంటుంది. ఓర్ ఫిష్ లకు గాయాలైనప్పుడు గాని లేదా సముద్రం లోపల ఉష్ణోగ్రతలు మారడం వల్ల గాని అవి ఆ వాతావరణానికి తట్టుకోలేక ఇలా సముద్రంపైకి వచ్చి తీరానికి కొట్టుకొచ్చి మనుషులకు కనిపిస్తాయి. అంతేకాని ఓర్ ఫిష్ కి డూమ్స్డే కి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి చేపలు బయటకు రావడం వల్ల సముద్రం లోపల ఎలాంటి వాతావరణం ఉంటుందో అని తెలుసుకోవడానికి మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ చేప నిజంగా ప్రళయానికి సూచికనా, లేక మామూలుగా జరిగిన ఒక సంఘటన? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.